కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరుషం, ఎన్నికలో నిలపాలి జాతి గౌరవం. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. ప్రాణాలను ధారపోసి ప్రగతి కొరకు మీరు ప్రజల గుండెలో పార్టీ ప్రతిష్ఠ పెంచారు. ఏ పదవి ఆశించక విభేదాలు లేక ఆస్తులు కోల్పోయినా అండగా నిలిచారు. లక్ష్య సాధనకు నిలిచిన లక్షలాది కుటుంబాల త్యాగంతో తేజరిల్లె తెలుగుదేశ పతాకం. అలాగే రేపు జూన్ 12వ తారీఖున తల్లికి వందనం, ఆ రోజు ఏదైతే చెప్పాడో గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎంతమంది పిల్లలుంటే అందరికీ 15,000 ఇస్తామని చెప్పి రేపు 12వ తారీఖు అది కూడా మహిళల అకౌంట్లోకి రాబోతా ఉన్నాయి. అలాగే రేపు ఆగస్టు నుంచి ఆర్టీసీ బస్సు ఫ్రీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది. ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఎంత అప్పుల్లో ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని చెప్పి ఈ గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కష్టపడతా ఉంటే ఈరోజు రాజధానిని ఒక పక్క పరుగులు తీపిస్తూ, అలాగే పోలవరం కానీ ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే దానికి సపోర్ట్ చేయడం చేత కాకుండా ఈరోజు నిరసన కార్యక్రమాలు చేయడం సిగ్గుచేటు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా కూడా మన్నాను మార్చుకొని ఈ రాష్ట్ర అభివృద్ధికి మీరు కూడా సపోర్ట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు నువ్వు ఎన్ని చెప్పినా కూడా ఈ రాష్ట్ర ప్రజలు అభివృద్ధికే పట్టం కడతారు, కానీ నీబోటి విధ్వంసకారుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టే పరిస్థితి ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈరోజు సంవత్సర పూర్తి కాలంలో నాకు సహకరించిన నాయకులకి, అలాగే పత్రికా సోదరులకి, సోదరి సోదరులందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అవకాశం కల్పించేది రాష్ట్ర ప్రభుత్వం. ఎన్ని కూడా మనందరం కూడా ఎన్నిసారి ఆలోచించాలని చెప్పి, అలాగే రైతులకి పనిముట్లు కూడా 1,37,00,000 రూపాయలతో సబ్సిడీ కార్యక్రమం కూడా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అలాగే మన ప్రాంతానికి ఏరియా హాస్పిటల్ 60 లక్షల రూపాయల నిధులు మనం మొత్తం పైనంతా కూడా స్లాబ్లు ఉడిసి కింద పడే పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి గౌరవ మంత్రి గారిని మా ప్రాంత హాస్పిటల్ కొద్దిగా ఇబ్బందిగా ఉంది, మీరు కంపల్సరిగా సపోర్ట్ చేయాలని చెప్పి అడగంగానే 60 లక్షల రూపాయల నిధులు కూడా మంజూరు చేశారు. అలాగే స్కూల్ బిల్డింగ్లు
ఏవైతే గురుకుల పాఠశాల కానీ మన కేజీబీవీ స్కూల్స్ కూడా 7,50,00,000 రూపాయలతో అక్కడ మౌలిక వసతులకు బిల్డింగ్లు ఇబ్బందిగా ఉంటే 5 స్కూల్లో 7,50,00,000 రూపాయల నిధులతో ఆల్రెడీ వర్కులు కూడా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉన్నాయి. మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మున్సిపాలిటీలో కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు డెవలప్మెంటు త్వరితగతిన మనందరికి కూడా ఏవైతే రావాల్సిన నిధులన్నీ వస్తే ఈ మున్సిపాలిటీని ఒక ఆలోచన విధానంతో అందరూ సోదరుల సహాయ సహకారాలతో నాయకుల సహాయ సహకారాలతో ఈ మున్సిపాలిటీని ఒక మంచి అభివృద్ధి అయిన మున్సిపాలిటీగా తీర్చిదిద్దే దానికోసం చాలా ప్రణాళికలు తయారు చేస్తున్నాం. అవన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, అలాగే ఆర్ఎండ్బి శాఖలో కూడా మనం కరేడ్ ర్యాంపు మీరు పోతూ ఉంటే చూస్తూ ఉంటాం. అటువంటి రోడ్లు కానీ ఈరోజు వెంకటాద్రిపాలెం రోడ్డు కానీ, అలాగే పెదపౌన్ నుంచి చిన్నపౌన్ నుంచి సత్యనారాయణపురం రోడ్డు మీదుగా హనుమాన్పల్లి పోయే రోడ్డు కూడా గుంటలమయం ఉంటే వాటి అన్నిటికీ కూడా నిధులు మంజూరు చేసి ఆల్రెడీ టెండర్లు కూడా పిలిచారు. మనం ఎంతో ప్రతిష్టాత్మకంగా మన రూరల్ మండలానికి, కందుకూరు రూరల్ మండలానికి కూడా మంచినీరు ఇబ్బంది పడతా ఉన్నారు. రూరల్ మండలం టౌన్ ఆనుకున్నా కూడా వాళ్ళకి నీళ్ళు లేవని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారిని అడగే వాళ్ళకే ఈరోజు జేజేఎంలో 22 కోట్ల రూపాయలతో కందుకూరు రూరల్ మండలానికి కూడా రామతీర్థం వాటర్ ఇచ్చే ఘనత తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెబుతా ఉన్నాం. ఎందుకు చెబుతా ఉన్నామంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి రాజధాని, అటువంటి రాజధాని కళల రాజధాని గత ప్రభుత్వంలో ఏ విధంగా విధ్వంసానికి గురైందో మనందరం కూడా చూసాం. అలాగే పోలవరం ప్రాజెక్టు కానీ రాష్ట్రానికి కావాల్సిన మౌలిక వస్తువులు కూడా గత ప్రభుత్వంలో పట్టించుకోకపోతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు, మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా కష్టపడతా ఉన్నారో మనందరం కూడా ఒకసారి ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, మన ప్రాంతంలోనే నిన్న కోర్టులో మౌలిక వస్తువుల మీద రివ్యూ జరిగితే మన ప్రాంతానికి దగదట్టి ఏదైతే ఉందో కావలి ప్రాంతంలో దానికి ఎయిర్పోర్ట్ కూడా ఇమీడియట్గా సంవత్సరం లోపే దాన్ని కార్యక్రమంలో తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే మన రామాయపట్నం పోర్టు కూడా 1 ఇయర్లోనే దాన్ని మళ్ళా ఆపరేషన్ స్టార్ట్ చేయాలని చెప్పి నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి గారికి, అలాగే అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఎందుకు చెబుతున్నామంటే ఇవన్నీ కూడా ఈ రాష్ట్రంలో ఒక విధ్వంసకర పరిపాలన నుంచి ఒక అభివృద్ధి పరిపాలన ఏ విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అందిస్తూ ఉన్నారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈ నియోజకవర్గంలో కూడా మీ అందరూ చూపించిన అభిమానంతో నేను ఈరోజు ఈ సీట్లో కూర్చొని 1 ఇయర్ అయింది. తప్పకుండా మీరు ఏదైతే ఆలోచనతో నన్ను శాసనసభ్యుని చేశారో తప్పకుండా ఈ నియోజకవర్గంలో పార్టీ కార్యకర్తలు కానీ, అలాగే ఎవరైతే ఇబ్బందులు గురవుతున్నారో వాళ్ళందరికీ కూడా నా సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని చెప్పి, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఈ సంవత్సర కాలంలో 250 మందికి దాదాపు 3 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా తీసుకొచ్చామంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మన నియోజకవర్గం పట్ల ఎటువంటి మంచి అభిప్రాయంతో మనకు సహాయ సహకారాలు అందిస్తున్నారో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజల తరఫున మనకి ఎప్పుడు కూడా ఏది అడిగితే దానికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి, అలాగే మన యువ నాయకులు లోకేష్ బాబు గారికి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అభివృద్ధి చేతకాకుండా ఈరోజు అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఉమ్మడి ప్రభుత్వం ఈ అభివృద్ధిని చూసి ఓర్చుకోలేక ఈరోజు వెన్నుపోటు తినమని చెప్పి ఒక కథలల్లి ఒక పనికిమాలిన ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు